పురా ద్వాపరాంతే అసురాంశ సంభూతైః అధార్మికైః కంస సాల్వ శిశుపాల జరాసంధ ప్రభృతిభిః అసంఖ్యాకైః దృప్తక్షత్రియైః సర్వతః సమాక్రాంతా మేదిని అధర్మభారమసహమాన సాశ్రుముఖి బ్రహ్మాణం శరణం ప్రపేదే. పురా పూర్వం ద్వాపరాంతి ద్వాపర యుగం తాలూకు చివరలో అసురాంశ సంభూతై అసురులు అంటే రాక్షసుల యొక్క అంశ సంభూతై ఆ రాక్షసుల యొక్క అంశతో పుట్టిన వాళ్ళు అధార్మికై అధార్మికులు అయినటువంటి కంస సాల్వ శిశుపాల జరాసంధ ప్రభృతిభి ఈ కంసుడు సాల్వుడు శిశుపాలుడు జరాసంధుడు మొదలైనటువంటి అసంఖ్యాకై లెక్కకు మించి ఉన్నటువంటి దృప్త క్షత్రియై దృప్త అంటే గర్వించి ఉన్న క్షత్రియై అహంకారంతో విడిసిపడుతూ ఉన్న క్షత్రియై క్షత్రియుల చేత సర్వతః సమాక్రాంత అంతటా ఆక్రమించబడినటువంటి అంతటా వ్యాపించబడినటువంటి మేదిని భూమి అధర్మ భారం అసహమాన అధర్మము యొక్క భారాన్ని వాళ్ళ చేత చేయబడుతున్నటువంటి అధర్మం యొక్క భారాన్ని అసహమాన సహించలేనటువంటిదై సాశ్రుముఖి అశ్రువులతో కూడిన ముఖం కలిగినదై బ్రహ్మాండం బ్రహ్మదేవుణ్ణి శరణం ప్రపేది శరణు వేడింది. సతు తదీయం వచనమాకర్ణ్య తయా దేవైః త్రినయనేన చ సహ క్షీరోదధేః తీరమాసాద్య సమాహితః వాసుదేవం పురుష సూక్తేన ఉపతస్థి. సతు ఆ బ్రహ్మదేవుడు అంటే ఆవిడ తనకి వచ్చి తన సమస్యని చెప్పినా కూడా తను ఆ సమస్యని తీర్చగలిగిన వాడు కాదు కాబట్టి ఆయన ఏం చేశాడు, తదీయం వచనం ఆకర్ణ్య తదీయం ఆమె యొక్క అంటే భూదేవి యొక్క వచనం ఆకర్ణ్య మాటలు విని తయా ఆమెతోనూ దేవై ఇతర దేవతలతోనూ త్రినయనేన అంటే పరమేశ్వరుడు త్రినయనేన మూడు నేత్రాలు కలిగినటువంటి పరమేశ్వరుడు ముక్కంటి ఆ పరమేశ్వరుడితోనూ చ సహ కలిసి వాళ్ళందరితోటి సహా అంటే కలిసి క్షీరోదధేహ తీరం ఆసాద్య క్షీర సాగరం యొక్క తీరాన్ని చేరుకుని సమాహిత అక్కడ వాళ్ళందరితోటి అక్కడ ఒక గుంపుగా వెళ్ళి వాళ్ళందరూ అక్కడ నిలబడి ఉన్నటువంటి వాళ్ళై అక్కడ చేరుకున్న వాళ్ళై వాసుదేవుణ్ణి పురుష సూక్తేన ఉపతస్థే వాసుదేవుణ్ణి అంటే నారాయణుణ్ణి మహావిష్ణువుని పురుష సూక్తేన ఉపతస్థే పురుష సూక్తంతో ఆయన స్తోత్రం చేశాడు. తదా గగనే అశరీరిణి వాగశ్రూయత తదా ఆ సమయంలో గగనే ఆకాశంలో అశరీరిణి వాక్ అశరీర వాక్కు శరీరము అంటూ ఏమీ లేకుండా ఒట్టి మాట మాత్రమే వినిపించేటువంటి ఆకాశ వాక్కు అశ్రూయత వినిపించింది. వినిపిస్తే తదాకలయ్య భగవాన్ పితామహ దేవానిదమవోచత్ తత్ ఆకలయ్య దాన్ని విని అర్థం చేసుకుని భగవాన్ పితామహ పూజ్యుడైనటువంటి పితామహుడు అంటే ఎవరు, బ్రహ్మదేవుడు. అంటే ఈ సృష్టి అంతా మానవ జాతి అంతా మనువుల చేత సృష్టించబడింది, మనువుల్ని బ్రహ్మదేవుడు సృష్టించాడు అని చెప్తారు. కాబట్టి మానవ జాతికి బ్రహ్మదేవుడు ఏమవుతాడు అంటే తండ్రి స్థానంలో మనువులు ఉంటే ఆ మనువులను సృష్టించిన వాడు కాబట్టి ఆయన పితామహ స్థానీయుడు అవుతాడనమాట. అందుకోసం పితామహ అంటారు బ్రహ్మదేవుణ్ణి. పూజ్యుడైన పితామహుడు బ్రహ్మదేవుడు దేవాన్ ఇదమవోచత్ దేవతలతో ఈ మాట చెప్పాడు. హే దేవాః ప్రాగేవాయమర్థః పురుషోత్తమేన అవగతః భూభార హరణాయ సహ వసుదేవ గృహే అవతరిష్యతి. హే దేవాః ఓ దేవతలారా, ప్రాగేవా ఇంతకు మునుపే చాలా కాలం క్రితమే అయమర్థః ఈ విషయము ఇక్కడ అర్థ శబ్దానికి ఈ సంగతి ఈ మాట అని అర్థం. పురుషోత్తమేన పురుషోత్తముని చేత అంటే లోకంలో పురుషుడు ఉత్తముడు అని చెప్పదగినటువంటి వాడు భగవంతుడు ఒక్కడే కాబట్టి ఆయన్నే పురుషోత్తముడు అని చెప్పి చెప్తాం మనం. పురుషోత్తముడైనటువంటి మహావిష్ణువు చేత అవగత ఈ సంగతి ముందరే అవగతం చేసుకోబడింది, ఆయన దీన్ని అర్థం చేసుకున్నాడు. భూభారహరణాయ సహా భగవాన్ వసుదేవ గృహే అవతరిష్యతి
భూభార హరణాయ, భూమి యొక్క భారాన్ని హరించడం కోసం, అంటే తీసేయడం కోసం, తగ్గించడం కోసం, సహా భగవాన్, ఆ భగవంతుడు వసుదేవ గృహే అవతరిష్యతి, వసుదేవుడి యొక్క ఇంట్లో అవతరించబోతున్నాడు. అవతరించబోతున్నాడు అంటే పుట్టబోతున్నాడు అనే అర్థం చెప్పుకోవాలి. కానీ ఈయన అక్కడ ఎక్కడో ఉన్నటువంటి ఆ వైకుంఠ ధామం నుంచి కిందకు దిగి భూమికి వస్తాడు కాబట్టి అవతరిష్యతి అంటే కిందకి దిగి వస్తాడు అని కూడా అర్థం చెప్పుకోవచ్చు మనం. వాసుదేవాంశ భూత అనంత తస్య అగ్రజ భవిష్యతి. అనంతుడు అంటే ఆయనకి ఆ శయ్యగా ఉండేటువంటి ఆదిశేషుడు ఎవరైతే ఉన్నాడో ఆ ఆదిశేషుడు వాసుదేవాంశ భూత, వాసుదేవుడు యొక్క అంశావతారమే. ఎందుకంటే మహావిష్ణువుని నిరంతరము ఆయనకి శయ్యగా ఉండి ఆయన్ని భరించాలి అంటే ఆయనతో సమానమైనటువంటి శక్తి గలవాడు, ఆయన తలకు అంశనే తనలో ధరించిన వాడు అయితే తప్పిస్తే ఆయన్ని మొయ్యలేడు. కాబట్టి ఈ అనంతుడు ఎవరు అంటే ఆ విష్ణుమూర్తి యొక్క అంశావతారమే. విష్ణుమూర్తి యొక్క అంశావతారమే అయినటువంటి అనంతుడు తస్య అగ్రజ భవిష్యతి, అతనికి అగ్రజుడు అంటే ఆయన కంటే ముందర పుట్టినవాడు అన్న భవిష్యతి అవుతాడు. భగవతి విష్ణుమాయాపి తదాదేశేన కార్యార్థం అంశేన జనిష్యతి. భగవతి విష్ణుమాయ అపి, విష్ణుమాయ పూజ్యురాలైనటువంటి విష్ణుమాయ కూడా తత్ ఆదేశేన అంటే ఆ విష్ణువు యొక్క ఆదేశంతో కార్యార్థం ఈ పనిని నెరవేర్చడం కోసమై అంశేన జనిష్యతి, ఆ విష్ణువు యొక్క అంశను తీసుకుని ఆవిడ కూడా లోకంలో పుడుతుంది. భవద్భిః సస్త్రీకైః తత్ సహాయార్థం యదుషు ఉత్పత్తవ్యం. భవద్భిః మీరందరూ కూడా సస్త్రీకైః మీ యొక్క స్త్రీలు మీ భార్యలతోటి కలిసినటువంటి వాళ్ళై తత్సహాయార్థం అంటే ఈ పుట్టబోతూ ఉన్నటువంటి విష్ణువుకి, వసుదేవుడి యొక్క ఇంట్లో వాసుదేవుడిగా పుట్టబోతూ ఉన్నటువంటి విష్ణువుకి సహాయం చేయడం కోసమై యదుషు యదువంశీయుల యొక్క కుటుంబాలలో ఉత్పత్తవ్యం మీరు కూడా అక్కడ జన్మించవలసి ఉంది. ఇత్యాదిశ్య దేవాన్ భువంచ ఆశ్వాస్య స్వధామం పరమం యయౌ. ఇత్యాదిశ్య ఈ విధంగా వాళ్ళని ఆదేశించి, దేవతలకి ఈ విధంగా విష్ణువు యొక్క సందేశాన్ని తెలియజేసి ఆయన యొక్క ఆదేశాన్ని వాళ్ళకి చేర్చి, దేవాన్ భువంచ ఆశ్వాస్య దేవతలని భూదేవిని వీళ్ళిద్దరినీ కూడా ఆశ్వాస్య ఓదార్చి వాళ్ళ మనసులకి కొంత ఊరటని కలగజేసి స్వధామ పరమం యయౌ, పరమం అంటే అమిత శ్రేష్టమైనటువంటి స్వధామ యయౌ తన యొక్క తన యొక్క ఇంటికి చేరుకున్నాడు, తన యొక్క లోకానికి చేరుకున్నాడు.